క్రమంగా గ్రౌండ్ లెవెల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బలంగా వినియోగించుకోవడం, కాపు సామాజిక వర్గం వాళ్ళకి పని జరగకపోవడం, లేదా జనసేన వాళ్ళని లైట్ తీసుకోవడం, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండటంతో చాలా చోట్ల కాస్త మానసికంగా ఘర్షణ పడుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పదే పదే ఈయన ఆపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మన 15 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నట్టు. వాళ్ళు ఏమన్నా ఇటు వెళ్ళిపోతారేమని భయపడుతున్నారు. ఇప్పటిదాకా అయితే ఏమి వెళ్ళాల నాకు తెలిసి భయపడుతున్నారు. ఎందుకయ్యా అంటే వాస్తవంగా మీరు ఇంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి అనేక మంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు కదా, వంశీ గాని వీళ్ళకి. వీళ్ళని ఇవాళ అంబటి రాంబాబు పరామర్శించినంత మంది నాయకులు పరామర్శించారా చూడండి. ఎక్కడో ఉన్న భువన్ కరుణాకర్ రెడ్డి రోజే వచ్చారు కలవడానికి, కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చారు, ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి గుడివాడ అమర్నాథ్ వాళ్ళందరూ వచ్చారు పరామర్శించడానికి. అంటే అంబటి రాంబాబుని వైసీపీలో కాపు లీడర్గా, మంచి కాపు లీడర్గా చూస్తున్నారు వాళ్ళు. జోగి రమేష్ దగ్గర ఇంటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి ఎంతమంది వెళ్ళారని, కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది వెళ్ళారని వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చింది ఎక్కువ, వీళ్ళిద్దరిలో ఈయన దగ్గరికి ఎక్కువ. మేబీ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అంబటి రాంబాబు అందరితో సరదాగా ఉంటాడు, అన్ని కులాలతో సంబంధం లేదు, పార్టీ నాయకులందరితో సరదాగా ఉంటాడు. ఆ కారణంగా వాళ్ళ భార్య అంటే వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చారు చాలా మంది. భార్యను కూడా అంటు పెట్టుకొచ్చిన నాయకులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే అది అతనితో వ్యక్తిగత చనువు, అది కులపరమైనటువంటిది కాదు. కాబట్టి అది వీళ్ళకి కొంచెం భయం వేస్తున్నట్టుంది, అందుకని కులాన్ని లాక్కొచ్చారు అక్కడ.